అందరికీ నమస్కారం. నేను మీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. ఈ రోజు తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే రైతు రాజు, దేశానికి వెన్నెముక అనే మాటలు కేవలం పుస్తకాల్లోని నినాదాలుగానే మిగిలిపోయినట్టు అనిపిస్తోంది. వాస్తవంలో రైతును రాజును చేయడం పక్కన పెట్టి రోడ్ల పాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెంలో ఒక కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జు సైదులు గారు, నా చావుతోనైనా కాంటా వేగవంతం చెయ్యండి అంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రభుత్వానికి రైతులంటే లెక్క ఉందా? ఎన్నికలప్పుడు కోతలు కోసే మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇప్పుడు రైతులకు మాత్రం కళ్ళాల మీద వడ్ల కొండలు మిగిల్చారు. మిల్లర్లతో కుమ్మక్కై లారీలు రాకుండా చేసి ట్రక్ షీట్ల పేరుతో కాలయాపన చేస్తూ రైతును బలి తీసుకుంటున్నారు. ఇది అభివృద్ధి కాదు, రైతును అణిచివేసే అరాచకం. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీ ప్రభుత్వానికి వడ్లు కొనే చిత్తశుద్ధి ఉందా? లేక మిల్లర్ల జేబులు నింపడమే పనిగా పెట్టుకున్నారా? కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. తేమ, తాలు అంటూ కాంట ఆపేస్తారు. రైతు వర్షానికి తడిసి నష్టపోతుంటే ప్రభుత్వం మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని సమీక్షలు చేస్తున్నది. ఇది సరికాదు. రాజకీయ నాయకులు స్టేజీల మీద చేసే ప్రసంగాలు వేరు, కళ్ళాల మీద రైతు పడే గోస వేరు. మీ విధానాలు రైతును ఆత్మహత్యల వైపు నెడుతున్నాయి. వెంటనే అర్థం లేని నిబంధనలను పక్కన పెట్టండి. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయండి. రైతు గింజకు మద్దతు ధర ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడండి. గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు, కానీ అన్నదాత శాపం గట్టిగా తగులుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రైతుల వైపు నిలబడండి. లేదంటే రైతుల కోపం ముందు ఏ ప్రభుత్వమైనా నిలబడలేదు. జై హింద్, జై కిసాన్.